పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు తమకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి. తాజాగా బీహార్ తమకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కావాలంటూ డిమాండ్ చేసింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడించింది. బీహార్ కి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనే లేదని కేంద్రం వెల్లడించింది. కేంద్ర కూటమిలో భాగమైన జనతాదళ్ యునైటెడ్ జేడీయూ ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద ప్రస్తావించగా ఈ అంశంపై స్పందించింది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్ తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా అని జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, కేంద్రం నుంచి ఆ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాతపూర్వక సమాధానమిచ్చారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో జేడీయూ, టీడీపీలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వద్ద ఈ రెండు రాష్ట్రాలు ఒత్తిడి తీసుకువస్తే ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఉండాల్సిన అర్హతలు లేవని కేంద్రం బదులిచ్చింది. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 5 అర్హతలు ఉండాలని, అవి బీహార్ కు లేవని ఈ విషయాన్ని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ ఐఎంజీ నివేదిక ఇచ్చిందని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఉండాల్సిన అర్హతలు: 1. పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం. 2. తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం. 3. పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం. 4. ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటుతనం. 5. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు. తాజాగా బీహార్ కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. కూటమిలో కీలకంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబుకు కూడా మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు స్పష్టం.